స్వతంత్రుడైన వాడు మాత్రమే, క్రీస్తుని కలిగి ఉన్నవాడు మాత్రమే వాడు ఎక్కడికి వెళ్తాడో తెలుసా? లోతులోనికి వెళతాడు. అంటాడు, మీరు లోతులోనికి వెళ్ళండి. ఎంతకాలం అని పైపైన తిరుగుతారు? ఎంతకాలం అని విడిపించబడిన తర్వాత కూడా ఆ కట్ట చుట్టే మీరు తిరుగుతూ ఉంటారు? ఎంతకాలం అని ఎప్పుడు ఆ చీకటి ఛాయలని మీరు బ్రతుకుతూ ఉంటారు? ఈ రాత్రి ప్రశ్నిస్తున్నాను, దేవునిలో నువ్వు ఎంత లోతుగా నాటబడ్డావండి? దావీదు అంటాడు, నా దేవుని సన్నిధిలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అంటాడు. చెప్పండి, ఎలా ఉన్నాడట? పచ్చని ఒలీవ చెట్టు వలె. అంటే లోతుగా నాటబడ్డాడు కాబట్టి ఆ వ్యక్తి ప్రభువులో చిగురిస్తున్నాడు. నేనంటాను, నువ్వు లోతుగా నాటబడితేనే కదా. ప్రభు అన్నాడు, లోతులోకి నడిపించండి. అప్పుడు అన్నాడు ప్రభు, నేను చెప్పిన వైపు నువ్వు ఏం చేయాలో తెలుసా? వలయమంటే వాళ్ళు వల వేశారట, విస్తారమైన చేపలు పడ్డాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రభు ఎవరితో ఉంటారో, ఎవరిలో ఉంటారో వారు స్వతంత్రులు అవుతారు. వారి బంధకాల నుంచి వారు ఇప్పుడు విడిపించబడతారు.